నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్కా చెల్లెమ్మలంటూనే డ్వాక్రా మహిళలను మోసం చేసిన జగన్. సున్నా వడ్డీ రాయితీలో కోత, పత్తాలేని అభయహస్తం నిధులు. ఎయిడెడ్ విద్యా సంస్థలను కాలగర్భంలో కలిపేస్తున్న వైకాపా ప్రభుత్వం. నాణ్యమైన చదువులకు దూరమవుతున్న పేద విద్యార్థులు. తెలంగాణలో అన్యాక్రాంతమైన భూములపై ప్రభుత్వం దృష్టి. ధరణి పోర్టల్లోని వివరాలు సమర్పించాలని అధికారులకు ఆదేశాలు. సంక్షేమ పథకాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న భారాస. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కార్యకర్తలకు కేటీఆర్, హరీష్ దిశానిర్దేశం. పృథ్వీ విజ్ఞాన్ పథకానికి ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి మండలి. 5 ఏళ్ల కాలానికి 4797 కోట్లు కేటాయింపు. అయోధ్య ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా మంజూరు. ఆదిత్య L1 ప్రయోగంలో నేడు కీలక ఘట్టం. వ్యోమనౌకను లగ్రాంజ్ పాయింట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో ప్రకటన. మరోసారి భారీ కవ్వింపు చర్యకు పాల్పడిన ఉత్తర కొరియా. యున్పియోంగ్ ద్వీపం దేశంగా 200 శతఘ్నుల ప్రయోగింపు. కుటుంబానికి ఆదరువుగా ఉన్న వేల మంది డ్వాక్రా మహిళల ఉపాధిని సీఎం జగన్ దెబ్బతీసి రోడ్డున పడేశారు. సున్నా వడ్డీ రాయితీని 5 లక్షల రూపాయల నుంచి 3 లక్షలకు కుదించి వారిపై భారాన్ని మోపారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటుందని మహిళలు రూపాయి పోగేసుకున్న అభయహస్తం నిధుల్ని లాగేసుకున్నారు. అన్న నాకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా సున్నా వడ్డీ డబ్బులు నా బ్యాంక్ అకౌంట్లలో పడతాయి అని చెప్పి నమ్మకం కల్పిస్తూ ఈ 3 సంవత్సరాల కాలంలో అక్షరాల 3615 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క పథకానికే అందచేశాము అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. గతంలో అక్క చెల్లెమ్మలు ఎంత వడ్డీలు కడతా ఉన్నారు? 12.5%, 13.5% వడ్డీలు బ్యాంకులు వసూలు చేస్తా ఉంటే బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ బటన్ నొక్కుతూ చెప్పిన గొప్పలివి. కానీ జరుగుతున్నదేంటంటే మహిళలపై అక్క చెల్లెమ్మలంటూ ప్రేమ కురిపించే జగన్ పథకాల్లో కోత వేస్తూ పైకి కనిపించకుండా జిత్తులు వేశారు. డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ రాయితీ పథకంలో సరిగ్గా ఇదే విధానాన్ని అనుసరించారు. తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి 10 లక్షల వరకు ఉండేది. ఆలోపు ఎంత రుణం తీసుకున్నా 5 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ వర్తించేది. జగన్ అధికారంలోకి రాగానే దీన్ని 5 లక్షల నుంచి 3 లక్షలకు తగ్గించారు. డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణానికి ఇది కలిసి వారిపై వడ్డీ భారం అధికమవుతోంది. వడ్డీ ఎందుకు పెరుగుతోందో అర్థం కాక డ్వాక్రా మహిళలు తలలు పట్టుకుంటున్నారు. దీని గురించి ఏమీ మాట్లాడకుండా టెన్షన్గా సున్నా వడ్డీ రాయితీకి బటన్ నొక్కుతున్నట్టు జగన్ ప్రకటించేస్తున్నారు. 2021 వరకు డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి పొందే గరిష్ట రుణ పరిమితి 10 లక్షలుగా ఉంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను సడలించి ఎలాంటి తనఖా లేకుండా డ్వాక్రా సంఘాలకిచ్చే రుణ పరిమితిని 20 లక్షలకు పెంచింది. చాలా సంఘాలు 10 నుంచి 15 లక్షల వరకు రుణాన్ని పొందుతున్నాయి. అలాంటప్పుడు వారిపై వడ్డీ భారం పడకుండా మేలు చెయ్యాలంటే గత ప్రభుత్వం అమలు చేసిన 5 లక్షల కంటే ఎక్కువగా 7 లక్షలకు 10 లక్షలకు వర్తింపజేయాలి. కానీ జగన్ దీన్ని 3 లక్షలకే పరిమితం చేశారు. ఇప్పటికే ఒకవైపు 2 లక్షలకు రాయితీ కోత పడగా రుణ పరిమితి పెరగడం కారణంగా ఆ మేర వడ్డీ భారమూ పెరిగింది. పైగా తాను వేసిన కోత సంగతి చెప్పకుండా బ్యాంకులతో మాట్లాడి వారు తీసుకునే వడ్డీ శాతాన్ని తగ్గించామని ఇటీవల ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. తెదేపా ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన నాటి నుంచి సున్నా వడ్డీని వర్తింపజేశారు. ఏటా క్రమం తప్పకుండా ఈ రాయితీని విడుదల చేయకపోయినా నిధుల లభ్యతకు అనుగుణంగా 5 ఏళ్లలో 2835 కోట్ల మేర సభ్యులకు అందించారు. ఇంకో 2100 కోట్లు బకాయిలు ఉండగా తెలుగుదేశం అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాత బకాయిల్ని చెల్లించాల్సిన బాధ్యత జగన్దే అయినా పట్టించుకోవటం లేదు. గతంలో వైఎస్ ప్రభుత్వం వివిధ పథకాలకు పెట్టిన బకాయిల్ని రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక చెల్లించారు. ఆ తర్వాత తెదేపా ప్రభుత్వము ఇదే విధానాన్ని కొనసాగించింది. కానీ
జగన్ మాత్రం బకాయిలు ఎగవేశారు. తెదేపా సర్కారే ఈ పథకాన్ని రద్దు చేసిందని సాకులు చెప్పారు. 30 ఏళ్ల క్రితం నుంచి వివిధ ప్రభుత్వాలు గృహ నిర్మాణాలకు పేదలకు రుణమిచ్చి కట్టించుకోకుండా వదిలేసిన మొత్తాన్ని ఓటీఎస్ పేరుతో ముక్కుపిండి వసూలు చేశారు. డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లో నుంచి కూడా బలవంతంగా డబ్బులు కట్టించుకున్నారు. కానీ డ్వాక్రా సంఘాలకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని చెల్లించే బాధ్యత తమది కాదని జగన్ ప్రభుత్వం తప్పించుకుంటోంది. ఇచ్చే రుణాల్లోనూ సిబ్బంది కోతలు విధిస్తున్నారని మహిళా సంఘాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెదేపా ప్రభుత్వంలో 27,000 కోట్ల అప్పులతో డ్వాక్రా సంఘాల్ని కుదేలు చేశారని ఎన్నికల ముందు జగన్ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఇప్పుడు జగన్ సర్కార్లో వారిపై 49,000 కోట్ల అప్పుంది. కానీ ఇప్పుడు డ్వాక్రా సంఘాలు అద్భుతంగా ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికంటే తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలకు మహిళల స్వయం ఉపాధికి ఎక్కడా లేని ప్రోత్సాహం ఉండేది. దీంతో సంఘాలపై నమ్మకం పెరిగి బ్యాంకులిచ్చే రుణాన్ని కూడా క్రమంగా పెంచాయి. ఆ ప్రకారమే అప్పట్లో అప్పు పెరిగింది. ఈ క్రమంలోనే రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన జగన్ సర్కార్ దాన్ని సైతం తుంగలో తొక్కింది. చిరుద్యోగాలు చేసుకుంటూ సాధికారత దిశగా అడుగులు వేస్తున్న డ్వాక్రా మహిళలపై సీఎం పీఠం ఎక్కగానే జగన్ పగబట్టినట్లు వ్యవహరించారు. కళ్యాణ మిత్రలు, బీమా మిత్రలు, పశుమిత్రలను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు. 7,500 మంది మహిళల్ని రోడ్డున పడేశారు. వివిధ పథకాల్ని ప్రజలకు చేరువ చేసినందుకు పనిని బట్టి వీరికి నెలకు 10,000 నుంచి 20,000 వరకు వేతనం ఉండేది. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 59 ఏళ్లు నిండిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛనిచ్చేందుకు గాను 2009లో అభయహస్తం పింఛన్ పథకాన్ని తీసుకొచ్చారు. అర్హత గల మహిళలు ఏటా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. పింఛను చెల్లించేందుకు ఎల్ఐసి సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. దరఖాస్తుదారుల వాటా, ప్రభుత్వ వాటా కలిపి మొత్తం 2,000 కోట్ల వరకు చేరింది. ఎల్ఐసిని ఆ పథకం నుంచి తప్పించిన జగన్ సర్కార్ ఆ మొత్తాన్ని తీసేసుకుంది. డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వాలు అమలు చేసిన ఉన్నతి పథకంపైన జగన్ సీతకన్ను వేశారు. 2014-19 మధ్య అప్పటి సర్కార్ వీరి కోసమే 800 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తము వడ్డీ లేకుండా రుణంగా ఇచ్చి నెలవారీ వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. స్వయం ఉపాధిని కల్పించి చేయూతను అందించింది. దీనికి 4.5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి కేటాయించలేదు. దీంతో పథకాన్ని నిలిపేయలేక గత ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తాన్నే రొటేషన్ చేసుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నారు. మహిళా సాధికారతతో దేశంలోనే ఆదర్శంగా నిలిచిన డ్వాక్రా సంఘాల్ని నిర్వీర్యం చేసేలా జగన్ సర్కార్ పనిచేస్తోంది. పేద విద్యార్థులకు తక్కువ ఫీజులతో చదువు చెప్పే ఎయిడెడ్ విద్యా సంస్థల్ని మింగేసే ప్రయత్నం చేశారు సీఎం జగన్. అనేక ప్రభుత్వాలు అందిస్తూ వస్తున్న సాయాన్ని ఆపేశారు. రివర్స్లో ఆస్తులపై కన్నేశారు. జగన్ ఏలుబడిలో 1-2 కాదు, ఏకంగా 1,443 ఎయిడెడ్ విద్యా సంస్థలు కనుమరుగయ్యాయి. 1,00,000 మంది విద్యార్థులు ప్రైవేటు బడులకు తరలిపోయి ఫీజుల భారం మోయలేక అల్లాడుతున్నారు. అంటరాని తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం అంటరాని తనమే. విన్నారుగా, పేదల విద్య గురించి జగన్ ఎంత తాపత్రయపడుతున్నారు. అదంతా ఆయన మాటల్లోనే. చేతల్లో అనేక మంది పేద పిల్లల్ని చదువుకు దూరం చేశారు. వీళ్లంతా కాకినాడలోని ఐడియల్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల విద్యార్థులు. జగన్ మాటల్లో నిజాయితీ ఉంటే మా కాలేజీ మాకు కావాలని ఈ పేద పిల్లలకు రోడ్డెక్కాల్సిన కర్మ ఎందుకు పడుతుంది? అయినా జగన్ మనసు కరగలేదు. 52 ఏళ్ల పాటు అనేక ప్రభుత్వాల సాయం అందుకుంటూ ఎంతో మంది నిరుపేదల చదువులకు నిచ్చెనలా నిలిచిన ఈ విద్యాలయం జగన్ సర్కార్ సాయానికి నోచుకోలేకపోయింది. ప్రభుత్వం ఎయిడెడ్ నిలిపేయడంతో ఇప్పుడు సొంతంగానే నెట్టుకొస్తోంది. గతంలో ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా ఉండేది. వైకాపా సర్కార్ సాయం ఆపేయడంతో ఇప్పుడు డిగ్రీ కళాశాల మాత్రమే ఉంది. అది ప్రైవేటుగా కొనసాగుతోంది. ఇలా పేద పిల్లల చదువుకు పొగబెట్టడం అంటరానితనం కాదా సీఎం సార్? జగన్ ఏలుబడిలో ఐడియల్ కాలేజీల్లాంటి ఎన్నో విద్యాధామాలు నిర్వీర్యమయ్యాయి. జగన్ అధికారంలోకొచ్చేసరికి ఏపీలో 2,202 ఎయిడెడ్ పాఠశాలలు ఉంటే అందులో 837 మాత్రమే మిగిలాయి. మరో 845 బడులో సిబ్బందిని వెనక్కిచ్చి ప్రైవేటుగా మారిపోయాయి. 423 కనుమరుగయ్యాయి. 122 జూనియర్ కళాశాలలకు గాను ఇప్పుడు కేవలం 44 మాత్రమే మిగిలాయి.
జగన్కు అభివృద్ధిలో పక్షపాతం ఉంటుందేమో గాని విధ్వంసంలో ఉండనే ఉండదు. చివరకు సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి కడపలోనూ 30 ఎయిడెడ్ విద్యా సంస్థలకు ఇప్పుడు 5 మిగిలాయి. ఎయిడెడ్ వ్యవస్థపై జగన్ సాగించిన దమనకాండతో గతంలో బడుల్లో 2,08,000 మంది విద్యార్థులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 1,01,000కి తగ్గిపోయింది. ఈ 4.5 1,00,000 మంది పిల్లలు గత్యంతరం లేక ఎయిడెడ్ నుంచి ప్రైవేటుకు వెళ్లిపోయారు. వీరందరిపైన ఫీజుల రూపంలో ఆర్థిక భారం మోపిన పెత్తందారి ఎవరు జగన్? అందులోని పిల్లలు నీ ఎస్సీ, నీ ఎస్టీ, నీ బీసీ, నీ మైనారిటీ కాదా ముఖ్యమంత్రి గారు? తక్కువ ఫీజులతో పేదలకు నాణ్యమైన విద్యను అందించే ఎయిడెడ్ సంస్థలను కాపాడుకోవడానికి లక్షలాది విద్యార్థులు రోడ్డెక్కారు. కానీ జగన్ మనసు కరగలేదు. ఆర్థిక భారం పేరుతో ఎయిడెడ్ విద్యాలయాల్ని కాలగర్భంలో కలిపేశారు. ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించాలని, లేదంటే ఎయిడెడ్లోని సిబ్బందిని అప్పగించి ప్రైవేటుగా నిర్వహించుకోవాలని హుకుం జారీ చేశారు. క్షేత్రస్థాయి అధికారులు ఎయిడెడ్ యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి సిబ్బందిని వెనక్కి తీసేసుకున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో విద్యాసంస్థల్ని నిర్వహించలేక కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వానికిచ్చేశాయి. పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆగ్రహావేశాలతో ఓ దశలో వెనక్కి తగ్గినట్లు ప్రభుత్వం నటించింది. ఎయిడెడ్లో కొనసాగాలంటే కొనసాగొచ్చంటూ ఉత్తర్వులు ఇచ్చింది. తెర వెనుక మాత్రం వాటిని మూసేసే చర్యలే కొనసాగిస్తూనే ఉంది. తనిఖీల కొరడా తీసింది. పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నారని, మౌలిక సదుపాయాలు లేవనే సాకులతో ఎయిడెడ్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ క్షేత్రస్థాయి అధికారుల్ని ఉసిగొల్పింది. ప్రకాశం జిల్లాలోని సెయింట్ పాల్ ఎయిడెడ్ విద్యా సంస్థల్ని అలాగే బలి తీసుకుంది. తనిఖీ సమయంలో ఇతర బడుల విద్యార్థుల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారని, ఆట స్థలం, సామాగ్రి, గ్రంథాలయం, ప్రయోగశాలలు, మరుగుదొడ్లు లేవంటూ చర్యలకు ఆదేశాలిచ్చింది. ఇందులో ఎయిడెడ్ను ఏదో ఒకలా మూసేయాలనే కక్ష తప్ప వాటిని బాగు చేద్దామనే ఉద్దేశం ఏ కొశానైనా ఉందా? పేద పిల్లలు ఆంగ్లంలో చదవకూడదా అని ప్రశ్నించే జగన్, పేదలు చదివే ఎయిడెడ్కు మాత్రం ఆంగ్ల మాధ్యమం ఇవ్వడం లేదు. తెలుగు మాధ్యమానికి ఎయిడ్ ఇస్తున్నందున అందులోనే కొనసాగాలని తేల్చి చెబుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో మారేందుకు అనుమతి ఇవ్వాలని కొన్ని పాఠశాలలు చేసుకున్న దరఖాస్తుల్ని ప్రభుత్వం పెండింగ్లో పెడుతోంది. కొన్ని యాజమాన్యాలు విసిగిపోయి అన్ఎయిడెడ్లో ఆంగ్ల మాధ్యమం నిర్వహిస్తున్నాయి. అంటే పిల్లలు అధిక ఫీజులు చెల్లించాల్సిందే. ప్రభుత్వ బడులకు ఇచ్చే స్మార్ట్ టీవీల్ని ఎయిడెడ్కు మాత్రం ఇవ్వడం లేదు. అక్కడి పిల్లలు టోఫెల్ శిక్షణకు నోచుకోవడం లేదు. ఎయిడెడ్లో చదివే పేదవారికి డిజిటల్ బోధన అందించకపోవడం రూపం మార్చుకున్న అంటరానితనం కాదా? విద్యకు వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెబుతున్న జగన్కు ఎయిడెడ్ సంస్థలన్నింటికీ కలిపి 100 కోట్లు ఇచ్చేందుకు చేతులు రావడం లేదా? ఎయిడెడ్ విద్యా సంస్థలు ప్రైవేటుగా మారితే అందులోని పిల్లలకు మధ్యాహ్న భోజనం, విద్యా కానుక, ట్యాబుల్లాంటివి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఆ విధంగానూ జగన్ సర్కార్ నిధులు మిగుల్చుకుంటోంది. ఎయిడెడ్ వ్యవస్థకు మంగళం పలకాలన్న జగన్ సర్కార్ ఆలోచన వెనుక విద్యా సంస్థల ఆస్తులు కొట్టేయాలనే దురాలోచన ఉందనే విమర్శలు ఉన్నాయి. చాలా ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులు నగర పురపాలక సంస్థల పరిధిలో ఉన్నాయి. వాటిపై కన్నేసిన కొందరు వైకాపా నేతలు ఎయిడెడ్ విలీన ప్రతిపాదనలు తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ శివారు గొల్లపూడిలోని పోసాని నరసింహారావు చౌదరి ఉన్నత పాఠశాలతో పాటు దానికున్న 7 ఎకరాల పొలాన్ని పాఠశాల విద్యాశాఖకు దేవాదాయ శాఖ అప్పగించింది. 2.74 ఎకరాల్లో పాఠశాల ప్రాంగణముండగా మరోచోట పొలముంది. కేబినెట్ హోదాలో ఉన్న ఓ నేత ఈ స్థలంపై కన్నేశారు. తెలంగాణలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ధరణి పోర్టల్పై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ధరణి పోర్టల్ సర్వర్ వివరాలన్నింటినీ సమర్పించాలని ఇప్పటికే రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వ భూములు చేతులు మారడం, ఏదో ఒక ఉత్తర్వును ఆధారంగా చేసుకుని అధికారుల సహకారంతో వారి పేరుతో ఆన్లైన్ చేయించుకోవడం జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. భూముల వివరాలను దాచిపెట్టుకునేందుకు ధరణిలో రైట్ టు ప్రైవసీ ఐచ్ఛికం ఉంది. దీనికి సంబంధించిన మీట నొక్కితే సంబంధిత భూముల వివరాలు పోర్టల్లో సాధారణంగా కనిపించవు. సాఫ్ట్వేర్ నిర్వహించే సంస్థ వారికి తహసీల్దార్, రెవెన్యూ ఉన్నతాధికారులు మాత్రమే లాగిన్లోకి వెళ్లి చూడటానికి వీలు ఉంటుంది. ఈ తరహా వెసులుబాట్లను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమాలకు పాల్పడినట్లు సర్కార్ భావిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రత్యేకించి మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఎక్కువ అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన సర్కార్ రెవెన్యూ యంత్రాంగం నుంచి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్న వివరాలతో పోల్చి చూసుకుని తదుపరి చర్యకు దిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత శ్వేతపత్రాన్ని విడుదల చేయడానికి కూడా సిద్ధమైనట్లు సమాచారం.
భారాస ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా లబ్ధిదారులకు అండగా ఉండేలా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. భారాస ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్, హరీష్ రావు భారాస ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలను కేవలం రాజకీయ అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసుకుంటూ వెళుతోందని ఆక్షేపించారు. గత ప్రభుత్వం అనుమతులు, నిధులు ఇచ్చిన రోడ్లు, భవనాల వంటి ప్రజా ప్రయోజన మౌలిక వసతుల పనులను రద్దు చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే గృహలక్ష్మి కార్యక్రమాన్ని రద్దు చేసిందని ధ్వజమెత్తారు. యాదవులకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే తమ వాటాగా డీడీలు కట్టిన వారికి ప్రభుత్వం వెంటనే గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళిత బంధును మరింతగా విస్తరించి 12 లక్షలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీకి కట్టుబడాలని, ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే అందించాలని కోరారు. లబ్ధిదారుల కోసం భారాస ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన 5 ఉప పథకాలను విలీనం చేస్తూ ఏర్పాటు చేసిన పృథ్వీ విజ్ఞాన పథకానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకానికి 5 ఏళ్ల వ్యవధికి గాను 4,797 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. భూ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ రూపొందించిన ఉప పథకాల విలీన ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ అంగీకరించింది. సముద్రం, భూతలం, హిమావరణం, ధ్రువ ప్రాంతాలు, వాతావరణం, పర్యావరణం, భూకంపన విజ్ఞానానికి సంబంధించిన విద్య, పరిశోధన, శిక్షణ అంశాలన్నీ పృథ్వీ విజ్ఞాన పథకం పరిధిలోకి వస్తాయి. ఆయా అంశాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అవసరమైన సాంకేతికతల అభివృద్ధి, పరిశోధనలను సమిష్టిగా కొనసాగించడానికి ప్రభుత్వ చర్య ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇదే సమావేశంలో అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అయోధ్య ధామ్గా పేరు పెట్టాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ విమానాశ్రయ హోదాను మంజూరు చేసింది. ముడి చమురు, సహజ వాయువు, సౌరశక్తి, జీవ ఇంధనాల రంగంలో 5 ఏళ్ల పాటు పరస్పరం సహకరించుకోవడానికి భారత్, దక్షిణ అమెరికా దేశమైన గయానాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. భారత్, మారిషస్ దేశాలు సంయుక్తంగా చిన్న ఉపగ్రహం తయారీకి, దానిని ఇస్రో ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడానికి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి 5 టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్కు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి ఇచ్చింది. గత అక్టోబర్లో ఏపీకి అనుమతించిన 45 టీఎంసీల కోటా నుంచే 5 టీఎంసీలను ఇస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ, ఏపీ ఇంజనీరింగ్ చీఫ్లను సంప్రదించిన తర్వాత కేఆర్ఎంబీ నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధుల విషయమై చర్చించేందుకు కేఆర్ఎంబీ 12వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశం జరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ 13.61 కోట్లు, ఏపీ 11.75 కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది. మే నెలలో ఏపీ ప్రభుత్వం 3.35 కోట్ల రూపాయలు ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బోర్డు బడ్జెట్ను 23.5 కోట్లుగా ఖరారు చేశారు. బోర్డు నెలకు ₹1,00,00,000 పైగా వేతనాల కోసం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోర్డు వద్ద కేవలం 22 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ మొత్తంతో జనవరి నెల జీతాలను చెల్లించే పరిస్థితి లేదని కేఆర్ఎంబీ తెలిపింది. బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపై 12వ తేదీన జరగనున్న సమావేశంలో చర్చించాలని ఎజెండాలో పొందుపరిచారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్లు ఇచ్చినా స్పందన లేకపోవడంతో గంటల ప్రాతిపదికన వారిని నియమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన ప్రాంతాల్లో గంటకు 2,000 రూపాయలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గంటకు 1,500 చొప్పున చెల్లించాలని వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఖాళీలు ఉన్న ప్రతి ఆసుపత్రిలోనూ స్పెషలిస్టు వైద్యుల నియామకం గంటల ప్రాతిపదికన చేపట్టాల్సిందిగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు జారీ చేసింది. అయితే స్పెషలిస్టు డాక్టర్లు కనీసం 4 గంటలు పనిచేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇందుకోసం రోజులో 4 గంటల మేర వైద్య సేవలు అందించిన స్పెషలిస్టు డాక్టర్కు గిరిజన ప్రాంతాల్లో 8,000, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 6,000 రూపాయల చొప్పున చెల్లించనున్నారు. నిర్దేశిత ఆసుపత్రుల్లో, ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సదరు స్పెషలిస్టు వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సదరు వైద్య నిపుణులపై పెనాల్టీ విధిస్తామని స్పష్టం చేసింది. దళితుల అభివృద్ధి సంక్షేమం కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామంటున్న వైకాపా ప్రభుత్వం వాటి లెక్కలను, వివరాలను బహిరంగపరచాలని భాజపా ఆంధ్రప్రదేశ్ నేతలు డిమాండ్ చేశారు.
విజయవాడలో భాజపా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళిత ఆత్మీయ సభ నిర్వహించారు. వైకాపా పాలనలో 5,000 మంది దళిత మహిళలపై అత్యాచారాలు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వద్ద గణాంకాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికలకు ముందు దళితులకు అండగా నిలుస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పథకాలు ప్రవేశపెట్టకపోగా ఉన్న 27 పథకాలను రద్దు చేసి సీఎం జగన్ దళిత ద్రోహిగా మిగిలారని మండిపడ్డారు. ఇడుపులపాయలో జగన్ కుటుంబం 600 ఎకరాల డీకేటీ భూములను ఆక్రమించారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపేందుకు దళితులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల మీద ప్రత్యేకంగా దాడులు చేయడం, అత్యాచారాలు చేయడం. ఒక దళిత డాక్టర్ని ఒక పిచ్చివాడని చెప్పి రోడ్డు మీద హత్య చేశారు. మొన్న ప్రకాశం జిల్లాలో ఒక దళిత మహిళని అంగన్వాడీ టీచర్ని హత్య చేసిన వైసీపీ నాయకుల మీద కేసు పెట్టడానికి కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందల్లో అంకాలమ్మ గూడూరులో ఒక కృష్ణయ్య అనే ఒక దళితుని హత్య చేస్తే ఇవాళ దాకా కేసు పెట్టడానికి ముందుకు రాలేదు. తాడేపల్లి పక్కన ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఒక దళిత యువతిని అత్యాచారం చేస్తే ఈయన మాత్రం తాడేపల్లిలో కూర్చొని ఫిడేలు వాయించుకుంటా ఉన్నాడు. సంక్రాంతి పండుగకు పలు ప్రాంతాలకు 6,795 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. ప్రత్యేక బస్సుల సర్వీసులన్నీ సాధారణ ఛార్జీలతోనే నడపాలని నిర్ణయించినట్లు పేర్కొంది. సంక్రాంతికి హైదరాబాద్కు 1,600 బస్సులు, బెంగళూరుకు 250 బస్సులు, చెన్నైకు 40, విజయవాడకు 300, విశాఖపట్నానికి 290, రాజమండ్రికి 230, తిరుపతికి 70, ఇతర ముఖ్యమైన ప్రాంతాల నుంచి 790 బస్సులను నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. రాను పోను అడ్వాన్స్ టికెట్ బుక్ చేసుకున్న వారికి 10% రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను కూడా నడుపుతామని తెలిపింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,484 ప్రత్యేక బస్సులను నడుపుతామని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయమని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 చిన్నారులు సహా 5 మృతి చెందారు. బాలానగర్ చౌరస్తాలో రోడ్డు పక్కన నిల్చున్న వారిని, బైక్పై రోడ్డు దాటుతున్న వారిని హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వెళుతున్న డీసీఎం వేగంగా దూసుకొచ్చి ఢీకొంది. 2 చిన్నారులు, ఓ వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన 4 మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, ఒకరిని షాద్నగర్కు హుటాహుటిన తరలించారు. మహబూబ్ నగర్లో చికిత్స పొందుతూ మరో 2 ప్రాణాలు కోల్పోయారు. 2 పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంపై ఆగ్రహానికి గురైన స్థానికులు అందుకు కారణమైన డీసీఎంను తగలబెట్టారు. సంతా ఉందని తెలిసినా సరైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టలేదని పోలీసులపై దాడి చేశారు. సీఐని ఓ దుకాణంలో నిర్బంధించారు. జాతీయ రహదారిపై వాహనాల్ని నిలిపివేశారు. తగలబడుతున్న డీసీఎం మంటలు ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనాన్ని తిప్పి పంపారు. మహబూబ్ నగర్ నుంచి అదనపు ఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు దళాలు స్వల్ప లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య L1 ప్రయోగంలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. వ్యోమనౌకను నిర్దేశిత లగ్రాంజ్ పాయింట్లో సాయంత్రం 4 గంటల సమయంలో ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్షలో వ్యోమనౌకను ప్రవేశపెట్టనున్నారు. లగ్రాంజ్ పాయింట్లో గ్రహణాలు వంటివి జరగకపోవడంతో అక్కడ నుంచి సూర్యుడిని నిరంతరం వ్యోమనౌక పర్యవేక్షిస్తుంది. ఫలితంగా సూర్యుడిలో జరిగే మార్పులు, అవి అంతరిక్షంలో చూపే ప్రభావాన్ని అధ్యయనం చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకవేళ లగ్రాంజ్ పాయింట్లో ఇస్రో ఆదిత్య L1ను విజయవంతంగా ప్రవేశపెట్టకపోతే అది నియంత్రణ కోల్పోయి సూర్యుడి వైపుగా ప్రయాణిస్తుందని వెల్లడించారు. ఆదిత్య L1ను PSLV C-57 వాహక నౌక ద్వారా గత ఏడాది సెప్టెంబర్ 2న ఇస్రో ప్రయోగించింది. పలు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టిన తర్వాత ఆ వ్యోమనౌక సూర్యుడి దిశగా ప్రయాణం కొనసాగించింది. సౌర తుఫానుల నుంచి అంతరిక్షంలో ఉండే ఉపగ్రహాలను రక్షించేందుకు ఈ సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుంది. స్పేస్లో ఉండే శాటిలైట్లు అప్పుడప్పుడు సౌర తుఫానుల ప్రభావానికి గురవుతూ ఉంటాయి. ఈ సమయాల్లో భూమిపై సమాచార వ్యవస్థ స్తంభించిపోతుంది. ఆ ప్రమాదాన్ని అడ్డుకోవడానికే ఈ ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో గతంలో ప్రకటించింది. వీవీప్యాట్లపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ లేవనెత్తిన అనుమానాలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం
ఈవీఎంలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. ఆయన లేవనెత్తిన అంశాల్లో కొత్తవి లేకపోవడమే కాకుండా హేతుబద్ధమైనవి, చట్టబద్ధమైనవి లేనందున మరింత వివరణ అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది. వీవీప్యాట్ స్లిప్పులను 2013లోని కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రారంభించినట్లు గుర్తు చేసింది. వీవీప్యాట్ స్లిప్పులపై ఇండియా కూటమి నేతల బృందం తమ అభిప్రాయం వెల్లడించేందుకు సమయం ఇవ్వాలని డిసెంబర్ 30న జయరాం రమేష్ ఈసీకి ఓ లేఖ రాశారు. డిసెంబర్ 19న జరిగిన సమావేశంలో ఇండియా కూటమి నేతలు ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా వీవీప్యాట్ స్లిప్పులను ఓటర్లకు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. స్లిప్పులను 100% లెక్కించాలని కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేసినట్లు ఈసీకి రాసిన లేఖలో జయరాం రమేష్ తెలిపారు. ఈవీఎంలు, వీవీప్యాట్లపై ఇంతవరకు తాము స్పందించని ఒక్క కొత్త అంశం కూడా లేదని ఈసీ ముఖ్య కార్యదర్శి ప్రమోద్ కుమార్ శర్మ జయరాం రమేష్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉత్తర కొరియా మరోసారి భారీ కవ్వింపు చర్యకు పాల్పడింది. ఈసారి ఏకంగా దక్షిణ కొరియా ద్వీపమైన యొన్పియోంగ్ దిశగా 200 శతఘ్నులను పేల్చిందని దక్షిణ కొరియా సైనికాధికారులు వివరించారు. అవి దక్షిణ కొరియా భూభాగానికి చేరలేదని, మధ్యలోనే సముద్రంలోని బఫర్ జోన్లో పడ్డాయని తెలిపారు. ఇప్పటి వరకు తమ దేశ పౌరులు, సైనిక సిబ్బందికి ఎలాంటి హాని జరగలేదని వెల్లడించారు. 2010లో ఉత్తర కొరియా ఇదే ద్వీపంపై జరిపిన కాల్పుల్లో 4 చనిపోయారు. 2 ఏళ్లుగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తుండగా కొన్ని క్షిపణుల శకలాలు దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. అమెరికా దక్షిణ కొరియా కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని కొత్త ఏడాది సందర్భంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇటీవలే సైన్యానికి పిలుపునిచ్చారు. అణ్వాయుధాలు వాడటానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఆ తరువాత కిమ్ చిన్న కుమార్తెను తదుపరి వారసురాలిగా ప్రకటించే అవకాశం ఉందని దక్షిణ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. ఈ కథనాలను బలపరుస్తూ కిమ్ తన చిన్న కుమార్తెతో మిస్సైల్ లాంచర్ ఫ్యాక్టరీని సందర్శించారు. అందులోని క్షిపణుల సామర్థ్యాన్ని అధికారులు ఆమెకు వివరించారు. అటు ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిగా దక్షిణ కొరియా సైనిక డ్రిల్స్ నిర్వహించాలని భావిస్తోంది.